అందరూ బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మన సబ్స్క్రైబ్‌లో పెద్దాయన చోరీ లడ్డు చేయమ్మా అని చెప్పారు. ఈ చోరీ లడ్డు చాలా బావుంటుందండి. అన్ని లడ్డులాగా గట్టిగా పోదు. చాలా స్మూత్‌గా, చాలా జ్యూసీగా ఉంటది. చేయడం కూడా చాలా సింపుల్. మరి ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఒక కప్పుతో నేను ఇంట్లో ఉండే శనగపిండి తీసుకున్నానండి. దీన్ని ప్రత్యేకంగా ఏం తినక్కర్లేదు. శనగపిండి ఒకటి తీసుకొని ఇట్లా విస్కర్‌తో కలుపుతూ ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు అంతా వాటర్ పడుతుంది. మీకు కొలత ఎలా తెలియడం కోసం చెప్తున్నా. ఒక కప్పు శనగపిండి తీసుకొని ముక్కావు కప్పు అంతా వాటర్ వేసి ఉండలేం లేకోకుండా మంచిగా కలిపెట్టుకోండి. అప్పుడే మంచిగా వస్తుంది. ఇదైతే సింపుల్గా ఉంటుందండి అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో జల్లెడేమీ అవసరం లేదు. మన చేత్తోనే ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ కూడా. అయితే ఇదిగో ఈ క్వాలిటీలో పిండి వస్తే సరిపోతుంది. చూడండి, బజ్జీల పిండి కన్నా కొంచెం పలచగా మన దోస పిండి కన్సిస్టెన్సీ ఉంటే చాలు. దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసానండి. సాల్ట్ అనుకునేరు, వంట సోడా మాత్రమే. మంచిగా పొంగి క్రిస్పీగా రావడం కోసం వేసాను. మంచిగా డీప్ ఫ్రై కాలు పెట్టేసుకొని కొంచెం వేసుకొని చూస్తే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ పోస్తే ఇదో మాలా బురుగులు బురుగులు వచ్చి ఇట్లా పొంగిపోతుంది. అలా పొంగకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. నేను ఆయిల్ ఎక్కువ పెట్టడం వల్ల పొంగిపోయిందనమాట. కొంచెం కొంచెం వేసుకొని మరీ ఎర్రగా కాకుండా మీడియంగా మన ఇంట్లో తినే పకోడా టేస్ట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇదో ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రెండో వాయి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను రెండో వాయి కూడా వేసుకొని ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పేసుకుంటున్నా. మరీ క్రిస్పీగా అవసరం లేదు, ఇలా వేస్తే చాలు. చూడండి, ఇలా ఎడగొట్టేసుకొని ఈ కంటెన్షన్లో మంచిగా తీసేస్తానే అంత కలర్ వస్తుంది. మనం పెన్నం పెట్టుకొని ఆ పెన్నంలో మంచిగా క్లీన్ చేసుకొని పెన్నంలో ఇదిగో ఒక కప్పు చక్కెర తీసుకున్నా. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో మనం పంచదార తీసుకోవాలి. ముప్పావు కప్పు అంతా వాటర్ తీసుకోవాలి. మనం ఏ పంచదార తీసుకున్న గిన్నెతోనే తీసుకున్నాను ఈ వాటర్ కూడా. తీసుకొని సన్న మంట మీద పెట్టి అది బాగా మరిగే లోపు పంచదార అంతా ఇవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవటమే. ఇంకా పంచదార కరగడం లేదు, ఇప్పుడే కరగడం మొదలైందనమాట. ఒక్క 5-10 నిమిషాల్లో మనకు కరిగిపోతుంది. మరి పాకమేం ఎక్కర్లేదండి. 2 చేతుల్లో అలా బ్లెండ్ చేస్తే జిగటగా అంటుకుంటే సరిపోతుంది. అదే పర్ఫెక్ట్ క్వాలిటీ, దానికి వేరే ఎక్కర్లేదు. చూడండి, ఇలా కొంచెం పరగగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం పాకం అంతా వచ్చిందో లేదో అన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈ నురుగు వచ్చేసిందంటే మనకు పాకం వచ్చినట్టే. అలా తీగ పాకం వస్తే చాలు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు అండ్ సింపుల్ కూడా. ఇది పెద్దగా వచ్చే పాకమేం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా పోసేసి మంచిగా కలబెట్టేసుకోవాలి. అడుగు ఏమి అంటుకోకుండా బాగా ఇలా కలబెట్టేసుకోవాలి. ఇలా కలబెట్టేసుకొని ఇప్పుడు మంచి స్మెల్ కోసం అండ్ తినేటప్పుడు చాలా టేస్టీ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యికినా ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి. ఇంకా స్మెల్ తినేటప్పుడు స్మెల్ బాగా వచ్చి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఈ డబ్బా ఆవు నెయ్యి తీసుకున్నాను. ప్యూర్ నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే గేదె నెయ్యి, ఇంట్లో తయారు చేసిన గేదె నెయ్యి ఉంటే వేయండి. స్మెల్ మీ వీధి దాకా వస్తుంది. అప్పుడు తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది. బట్ నా దగ్గర ప్యూర్ లేదు, అందుకే నేను బయట షాప్లో అయితే ఆ డబ్బా తీసుకున్నా. అదైతే ఒక స్పూన్ యాడ్ చేసి మంచిగా కలబెట్టేసి పాకమంతా దగ్గర పడిపోయిందండి. మనం వేసి 10 నిమిషాలు కలబెట్టగానే పాకం దగ్గర పడుతుంది. చూడండి, ఈ పెనానికి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టే. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసేయండి. 10 నిమిషాలండి రెస్ట్ తీసుకుంటుంది. వదిలేస్తే తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష కూడా వేసాను. లడ్డూలు అంటే ఇవి 2 పడితేనే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా చల్లబడిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చేతికి మీకు వీలైనంతగా ముద్దలు చుట్టుకోండి. ముందే కట్టాలంటే అస్సలు కుదరదండి, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, నా చేయి వేడిగానే ఉంది. అలా కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా కట్టేసుకోండి. అలా కట్టేసుకుంటే ఇప్పుడు నీకు పలసనగా ఉంది కదా, తర్వాత కంఫర్ట్గా కొంచెం గుల్లలుగా తయారయ్యి తింటూ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కంప్లీట్ రెడ్లన్నీ చుట్టేస్తాను ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. సో నేను టేస్ట్ అయితే చేస్తున్నా. సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.